గనుల తవ్వకాలకు సంబంధించిన విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాల మీద హైకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించి అక్రమాలు జరగకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ 1800 కోట్ల జరిమానా ఎందుకు విధిస్తుందని ప్రశ్నించింది. అక్రమ తవ్వకాలపై తరచూ వ్యాజ్యాలు దాఖలవుతున్న గనుల శాఖలో అంతా సవ్యంగా జరుగుతుందన్న ఆశాభావంతో మీరు ఉంటారని ప్రభుత్వ న్యాయవాది నవీన్ ఉద్దేశించి వ్యాఖ్యానించింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం గ్రామంలో డీకే పట్టా 2.86 ఎకరాలు గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తీసుకుని 60 ఎకరాల్లో తవ్వడం మీద విస్మయం వ్యక్తం చేసింది. అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్న నివేదిక ఇవ్వాలని గనుల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించింది. తప్పుడు నివేదికిస్తే తమ న్యాయాధికారులను పంపి వాస్తవాలను నిగ్గుదేలుస్తామని హెచ్చరించింది. అవసరమైతే గనుల శాఖ కార్యదర్శిని కోర్టుకు పిలిపించి ఉల్లంఘనలపై వివరణ కోరతామని తేల్చెప్పింది. విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవంగా ఇరుపక్షాల వాదనలోని ధర్మాసనం అక్కడ తవ్వకాలపై సర్వే బృందాన్ని పంపి నిగ్గుదేల్చాలని, అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని అధికారులను ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. 3 వారాల సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది నవీన్ కోరారు. ధర్మాసనం స్పందిస్తూ సర్వే చేసేందుకు మీరేమీ అంగారగ్రహంపైకి వెళ్ళడం లేదు కదా అని వ్యాఖ్యానించి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని తేల్చి చెప్పింది.